హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాక్ రైస్తో దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. ముందుగా నేను ఇక్కడ 3 గ్లాసుల బ్లాక్ రైస్ తీసుకున్నాను. దానికి 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు, హాఫ్ గ్లాస్ పచ్చెనగపప్పు వేసుకొని ఇవి 6 గంటల పాటు నానబెట్టేసుకున్నాను. ఈ బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల మనకు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో 6 గంటలు నానిన తర్వాత చూడండి ఎంత చక్కగా నానిపోయాయి. సో ఇక దోసపిండిలాగా మనం గ్రైండ్ చేసేసుకోవడమే. దోసపిండిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు, వంట సోడా వేసి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇక దోశలు వేసేసుకోవడమే. మనం అన్హెల్తీ ఫుడ్కి ఇంత కాస్ట్ పెట్టేసుకొని కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక్కసారైనా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ని ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇక దోశ వేసేసుకొని ఇక నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చేసుకొని ఇందులోకి కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా బ్లాక్ రైస్తో దోశను? ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.